సో హరీష్ రావు పైన ఒక కేసు నమోదైంది. అది ఫోన్ ట్యాప్కి సంబంధించినటువంటి కేసు అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతంలో సిద్దిపేటకు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తన పైన ఈరోజు అక్రమంగా కేసులు పెట్టని చెప్పేసి ఆయన పైన చాలా పలు రకాల కేసులు పెట్టిండు. దానికి సంబంధించి మనం అనేక రకాల కథనాలు గతంలో చాలా చేసినాం. ఆయన పైన ఒక అమ్మాయిలకు సంబంధించిన వేధింపు కేసు పెడితే అది రాంగ్ అని మన కాలేజ్ టీవీ వేదికగా ప్రూవ్ చేసినాం. అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి వ్యాపారాలపైన అక్రమ వ్యాపారాలని చెప్పేసి ఒకరిద్దరిని తీసుకొచ్చేసి దాని మొత్తం ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అనుకుంటా 4 స్టేట్స్లో ఈరోజు పెద్ద ఎత్తున దందా వేసి చెప్పేసి హరీష్ రావు అనే వ్యక్తి ఎవరు ఆనాడు ఇది టాస్క్ ఫోర్స్ అనుకుంటానే టాస్క్ ఫోర్స్ సంథింగ్ రాధాకిషన్ రావు. సో ఆయనతో కలిసి చాలా పెద్ద ఎత్తున ఆయనను హింసకు గురి చేసిండు. రాధాకిషన్ రావు అనేటువంటి ఒక క్రూర మృగం ఏవైతే మానవ రూపంలో ఉన్నటువంటి క్రూర మృగం ఎవరైతే ఉన్నారో ఆయనను అక్రమం కేసులు పెట్టి లోపల పంపించిండు. అదేవిధంగా తన భార్యతోటి ఆ చక్రధర్ గౌడ్ భార్యతోటి కూడా చాలా నీచంగా ప్రవర్తించినటువంటి విషయం మన దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వేధించినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. సో హరీష్ రావు ఇప్పుడు శుద్ధపూస ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నాడు. 1,00,000 కేసులు పెట్టుకో, అక్రమ కేసులు పెట్టుకో, ప్రశ్నించిన కేసులు పెడుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. హరీష్ రావు, నువ్వు గతంలో ఎన్ని అరాచకాలు చేసినవే? పాపం అలాంటి చక్రధర్ గౌడ్ నీ పైన పోరాటం చేస్తున్నాడు. చక్రధర్ గౌడ్ నీ పైన పోరాటం కాదు, ఆయన ముఖ్యంగా ఆయన చేసిన పోరాటం ఏంది? కౌలు రైతులకు మేలు ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి ఆదర్శంతో, ఆశయంతో తన సంపాదనలో అగ్రభాగం కౌలు రైతులకు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఓర్వలేక, అంటే ఆయనకు సిద్దిపేటలో వస్తున్నటువంటి ఒక మంచి క్రేజ్ను ఓర్వలేక చాలా పెద్ద ఎత్తున కేసులు పెట్టి ఆయన ఒక దొంగ అని చిత్రీకరించే ప్రయత్నం చేసిండు హరీష్ రావు. సో ఒకనాడు 2001 ముందు పారాగాన్ చెప్పులు వేసుకున్నటువంటి హరీష్ రావు నేడు 1,000 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఏ విధంగా నిర్మించగలిగిండు? ఆయనకు ఏమైనా ఆస్తులు నిజంగా ఏమైనా వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించే ఆస్తులున్నాయా, లేకపోతే ఏమైనా రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టి ఏమైనా సంపాదించిందా అంటే అదేమీ లేదు. కేవలం రాజకీయాల ద్వారా తన పలుకుబడితోటి ఆనాడు వైఎస్ఆర్కు చెంతన ఏరి కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించిండు. తర్వాత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు తోటి కూడా ఆయన వేలాది కోట్లు సంపాదించాడు. కేవలం సిద్దిపేట చుట్టుపక్కలనే 4,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయనేది మనకున్నటువంటి సమాచారం. అంటే ఓన్లీ సిద్దిపేట వరకే. అవి కాకుండా హైదరాబాద్లో, అమెరికాలో, దుబాయ్లో, సింగపూర్లో, మలేషియాలో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సంపాదన 50,000 కోట్లకు పైగా ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా గత ప్రభుత్వంలో వీళ్ళ భార్య పేరు మీద, ఎవరు హరీష్ రావు భార్య పేరు మీద ఒక పాల కంపెనీ ఉంటుంది, పాల డైరీ. సో ఆ పాల డైరీ పేరు మీద ఎన్ని అక్రమాలు చేసిరో చాలా పెద్ద ఎత్తున మనకు కొంత సమాచారం కూడా వస్తూ ఉన్నది. సో ఇవన్నీ చూసినట్లయితే హరీష్ రావు అనే వ్యక్తి 1,000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయిండు? ఎన్ని అక్రమాస్తులు సంపాదించుకున్నారు? రంగనాయక సాగర్ కేసు అవుతుంది రేపు బాపు ఖచ్చితంగా, అది కూడా వదిలేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో కేసులు అయితే కూడా దాన్ని ప్రభుత్వం పైన నెట్టేట ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పైన ఈరోజు చక్రధర్ వ్యక్తి ఇచ్చినట్టు కంప్లైంట్ తోటి కేసు పెడితే దాన్ని ప్రభుత్వం అక్రమంగా పెడుతుందని చెప్పేసి ఒక బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు మరి అలా బుకాయించే అక్రమ కేసు అని చెప్పేసి తేలినప్పుడు నువ్వెందుకు చక్రధర్ గౌడ్ తోటి మంత్రాలకు పోతా ఉన్నావు? ఆయనతోటి కాంప్రమైజ్ పోయేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నావు? ఎన్ని కోట్ల రూపాయలు చక్రధర్కు ఆఫర్ ఇస్తూ ఉన్నావు? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇక్కడ కాదు, అక్కడ కాదు. చక్రధర్ గౌడ్ సంబంధించిన వ్యక్తి యుఎస్లో, అమెరికాలో ఉంటే ఆయనతోటి నువ్వు మంతనాలు చేస్తావు విషయం మాకు తెలియదు. హరీష్ రావు ఎందుకే అన్ని బుకాయింపు మాటలు మాట్లాడతాను? బయట చెప్పేటేమో శుద్ధపూస ముచ్చట్లు, చేసేటేమో లంగ పనులు, చెప్పేటేమో సారంగనీతులు, సొచ్చేటేమో సానికుంపల్లా ఉన్నాయి. నీ వ్యవహారం అనేటువంటి విషయం గుర్తుపెట్టుకో హరీష్ రావు. నువ్వు చేస్తున్నటువంటి నీచ పనులు, నీ దరిద్రాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలియనుకుంటావు. నువ్వేమో పోరాట యోధుడివి అని తెలంగాణ సమాజం అనుకుంటా ఉంది. నువ్వు కమిట్మెంట్ ఉన్న లీడర్ అని తెలంగాణ సమాజం అనుకుంటా ఉంది. కానీ నువ్వు ఎంత పెద్ద ఇక నీ వెనకాల ఉన్నటువంటి అనేకమైనటువంటి చీకటి సామ్రాజ్యం తెలంగాణ ప్రజలకి తెలియదు. పాపం మాలాంటి కొంతమందికి తెలుసు కాబట్టి
మేము ఇంత బాజాప్తా చెప్పగలుగుతున్నాం. నీ చీకటి రాజ్యం ఏంది, నీ చీకటి వ్యవహారాలు ఏంది, దాని వెనకాల ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ తెలియనుకుంటున్నావు హరీష్ రావు. ఎందుకే అన్ని బుకాయింపు మాటలు మాట్లాడుతా ఉన్నావు? అక్రమ కేసులు ప్రశ్నించేందుకు 1,00,000 కేసులు పెట్టుకోని కూడా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు గత 10 సంవత్సరాలు నువ్వు చేసినట్టు అరాచకాలు తెలియనుకున్నావా? రాధాకిషన్ రావు తోటి చక్రధర్ గౌడ్ని ఏ విధంగా హింసించినావు మాకు తెలియదా? ఒక్క చక్రధర్ గౌడ్ కాదు, చాలామంది వ్యక్తులు కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఆయన యొక్క చరిత్ర చెప్తే చాలా దారుణంగా ఉంది. ప్రజలు తూ అని ఉంచేటువంటి పరిస్థితికి వచ్చారు వాస్తవంగా చెప్పాలంటే. సో ఒకసారి దిశలో ఏమొచ్చిందో ఒకసారి చూడండి. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసినటువంటి పంజాగుట్ట పోలీసులు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు పైన తన ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేట వాసి ఫిర్యాదు. కేసులో కీలక పరిణామం అంటూ చూస్తా ఉన్నాం. త్వరలోనే స్టేట్ పాలిటిక్స్లో బిగ్ బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడైతే ఏది ప్రభాకర్ రావు వచ్చినా రాకున్నా ఖచ్చితంగా హరీష్ రావు పైన కేసు నమోదైంది కాబట్టి ఈయన తీసుకుపోయి విచారించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగానైతే రాధాకిషన్ రావును, లేకపోతే ప్రణీత్ రావును, లేదా భుజంగర్ రావును, తిరుపతి అన్నను వీళ్ళందరినీ ఎవరైతే ఏ విధంగా అయితే విచారణ చేసిరో అదే విధమైన విచారణ ఈయనను చేస్తే కనుక అసలు విషయాలు బయటపడతాయి. దీనిలో ఇంకా చాలా కీలక విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది. సో ప్రభాకర్ రావు కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈయన డైరెక్ట్ విచారిస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావుపై పంజాగుట్ట పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ నమోదైంది. ఇతన ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు అక్రమంగా కేసులు పెట్టి వేధించారని సిద్దిపేట జిల్లాకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు (120B) అని సెక్షన్స్ కింద ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. గత ఫిర్యాదులపై పోలీసులు ఏ సెక్షన్ల కింద నమోదు చేశారో ఇప్పుడు హరీష్ రావు పైన అవే సెక్షన్లో కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. త్వరలోనే గులాబీ పార్టీ ముఖ్య నేతల అరెస్టులు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మొన్నటి వరకు విచారణకు హాజరైన ఎమ్మెల్యేలు ఎవరుతున్నారో వాళ్ళతో పాటు చాలామంది వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎర్రబెల్లి దయాకర్ అరెస్ట్ అవుతాడు, శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్ అవుతాడు, నవీన్ రావు అరెస్ట్ అవుతాడు, ఇంకా లింకులు చాలా పెద్ద ఎత్తున జగదీశ్వర్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా చాలామంది వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ప్రభాకర్ రావును రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు చేసినటువంటి అరాచకాల అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒకసారి చక్రధర్ గౌడ్ ఏం చెప్తున్నాడో వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎందుకంటే చక్రధర్ గౌడ్ చాలా సంచలనమైనటువంటి విషయాలు, అసలు కేసు ఎందుకు పెట్టారు ఏంటి అనే విషయంలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా విషయాలు బయటపడే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో అన్న నమస్తే, మీరు లైవ్లో ఉన్నారు ప్రస్తుతం. నిన్న ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హరీష్ రావు పైన కేసు పెట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది. అసలు మీరు ఏ ఏ ఏ అంటే ఏ పాయింట్స్ను ఆధారంగా చేసుకొని కేసు ఫైల్ చేశారు? ఇప్పుడు 1.5 కాలంగా నేను వాళ్ళ ప్రభుత్వంలో కొట్లాడినా, అవును, ఏదో ఇవాళ దీనికి పొలిటికల్ రంగు పూస్తున్నారు గానీ, అవును, మీరు ఒక్కసారి అందరికి ఇప్పుడు మీ ఛానల్లో చెప్తున్నా, ఓకే, చక్రధర్ గౌడ్ క్యూ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ అని కొడితే ఏది పోయిన సంవత్సరం ఆగస్టు వీడియో వస్తుంది మీకు. అవును అవును, ఇవాళ ఏదో కక్షతోటి పెట్టింది కాదు ఇది. నేను పడ్డ ఇబ్బందులకి, నన్ను పెట్టిన ఇబ్బందులకి బయట చూసేటోడికి ఏం తెలుస్తుందండి? హరీష్ రావు తెల్లగా కనిపించగానే 6 అడుగుల బుల్లెట్ అని, ఆయన అభివృద్ధి అని ఏదో పడుతుంది మాట్లాడితే అయిపోతుందా? ఆయన చేసిన అకృత్యాలకి కదా ఒక సామాన్యుడు వచ్చి కేసు పెట్టిండు, విత్ సాక్ష్యాధారాలతో పెట్టిన, నేను ఊరికి కూడా పెట్టలేదు. అవును అవును, మీరు సింపుల్ లాజిక్ ఆలోచించండి. చక్రధర్ గౌడ్ ఎందుకు చేయాలని అడిగితే అక్కడ ఉన్నది ఆయన మీద ప్రత్యర్థిగా నిలబడ్డది నేనే సిద్దిపేటలో. నేను కేసీఆర్ మీద కేటీఆర్ మీద నిలబడలే. అవును అవును, సిద్దిపేటలో నిలబడ్డా. నేను సిద్దిపేట వాసిని. అవును, నాకు ఏమున్నా సిద్దిపేటతో రిలేషన్ ఉంటది. ఈ ప్రభాకర్ రావు వీళ్ళందరి పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్ఐబి చీఫ్ వీళ్ళందరూ నాకు ఎట్లా తెలుస్తారు చెప్పండి? అవును, ఎవరికి ఏం పని? అవును. సో ఖచ్చితంగా హరీష్ రావు చేయించండి అని చెప్పిన నా మూమెంట్స్ పైన విపరీతమైన ఫోకస్, మానిటరింగ్ చేయడం అంటే వేరే లెవెల్ గా చేసిండు. అవును, అంటే ఇదకి ఏమైపోయిందంటే వీడి వల్ల నాకు ఓటు బ్యాంకు ఖచ్చితంగా దెబ్బైపోతుంది, వీడిని జైల్లో వేద్దామని ఎన్నిసార్లు జైల్లో వేసినా నేను తగ్గలేదండి. ఎందుకంటే నేను నిజంగా తప్పు చేసి ఉంటేనేమో తప్పైందని కాలు ముక్తం.
వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే నన్ను విచిత్రంగా బాగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ లో కొట్టుకుంటూ వీడియో కాల్ చేసి హరీష్ రావు చూపిస్తుండు వాడు రాధాకృష్ణరావు. అంటే ఎంత ఆనందాన్ని పొందుతున్నారు చూడండి. జైల్లో చిత్రవాద పెట్టడం, జైల్లో సంపుతాన్ని భయపడించడం, ఇది మన మానసిక రోగులు ఉండేది వాళ్ళు వేసిరు నన్ను. అవును, అరే ఒక బయట ఉన్న మా ఇంట్లో మనశ్శాంతి లేదు, లోపల మనశ్శాంతి లేదు, మా ఆవిడకి నువ్వు డైవర్సీ అని మెంటల్ గా మని చేసి, అంటే మానసిక క్షోభకి కుటుంబం కూడా వీడికి ఉండొద్దు అనే విధంగా అన్ని కోణాల్లో పోలీసులను వాడుకొని హరీష్ రావు ఒక దుర్మార్గానికి తెరదీసిండు. ఓకే, ఇవే పోలీసులకు కరెక్ట్ గా చెప్పిన, నాకు ఏ డేట్ లో ఏం జరిగింది, ఏ సమయం. మీరు చూడండి, FIR నమోదు చేయడం అంటే చిన్న విషయం కాదు. అవును అవును అవును, అది కూడా ఒక ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి పైన. ఎగ్జాక్ట్లీ 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న వ్యక్తి పైన అంత ఈజీగా పోలీసు వాళ్ళు బద్నాం అయితే గారు కదా. అవును అవును అవును, దీంట్లో రేవంత్ రెడ్డి పాత్రే లేదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేసి ఉంటే ఈ రేంజ్ లో ఉండకపోదు, వేరే రేంజ్ లో ఉండదు. అవును, ఒక సామాన్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సాక్ష్యాధారాలు ఉన్నాయి, దీంట్లో వెయిట్ ఉంది అని చెప్పేసి FIR చేస్తే, ఇప్పుడు కొత్తగా చూడండి, రాత్రి నా స్నేహితుడు BRS ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను ఏం చెప్తాడు, ఇప్పుడే మీటింగ్ కి పోయి వచ్చిన మా హరీష్ రావు రేపు పొద్దుగాల నీ పాత వీడియోలు అన్ని తీసి వైరల్ చేయమంటుండని చెప్పిండట. ఎవరిదో లేడీది తీసుకొస్తురట. ఏమైతుందండి దానివల్ల? అవును, నువ్వే అబాస్పాలైతే హరీష్ రావుకి మైండ్ దొబ్బింది. ఇటు బామ్మారిది తన్నిండు, అటు మామాది అన్నిండు, అటు కవిత తన్నింది, ఒంటరోడు అయిండు. ఈ టైంలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. శ్రీను గారు, నేను ఒక్క విషయం చెప్తాను, నేను మీ ఛానల్లో కూడా చాలా సార్లు చెప్పిన, నాకు ఇతన్ని వాడుకొని రాజకీయంగా పైకి రావాలనే కోరిక లేదు. నేను చేసిన యాక్టివిటీస్ ఇంకా ఏ నియోజకవర్గంలో చేసినా ఎమ్మెల్యే అవుతా. అవును అవును అవును, ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు ఎవడైనా ఓడిపోతాడని తెలిసి పోటీ చేస్తాడా అండి? అయినా నేను చేసిన. అవును, అసలు నేను ఇలా బతికున్నా అంటే ఇతని భాగవతం బయటకు తీయాలి. తెలంగాణ వ్యాప్తంగా నాలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలనే నేను ఇంత కొట్లాడుతున్నా. అంటే మీరు ఎలాంటి ఆధారాలు మీరు సమర్పించడం జరిగింది పోలీస్ స్టేషన్ లో? నాకు ఫస్ట్ పోయిన సంవత్సరం నుంచి నాకు మెయిల్ వచ్చిందండి. ఓకే, అంటే ఇప్పుడు RS ప్రవీణ్ గారు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నారు కదా అండి. అవును అవును, మీరు ఆ వీడియో కొట్టండి, వస్తుంది. RS ప్రవీణ్ గారు తన ఐఫోన్ కి అన్ని కూడా మానిటరింగ్ చేసిర్రు. అతన్ని చేసినట్టే నన్ను కూడా చేసిర్రు. ఆ మెయిల్ ఐడి మరి సిద్దిపేటలో ఎందుకు 2,15,000 మంది ఉన్నారు నియోజకవర్గంలో, ఎవరికి రాని చక్ర గారు ఒక్కడికి ఎందుకు వచ్చింది మరి చెప్పండి. అవును అవును, కొన్ని వేల ఐఫోన్లు ఉన్నాయి అక్కడ, మరి ఎవరికి రాలేదు. ఆ మెయిల్ ప్రజెంట్ చేసిన, నన్ను బెదిరించిన స్క్రీన్ షాట్స్ ఇచ్చిన. ఏది హరీష్ రావు PA నాకు 30 లక్షలు కావాలి, ఇస్తే నేను బయటకు వాడేస్తా, మావాడు ఏమేమి ప్లాన్లు చేస్తుండవు, ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. ఫోన్ నంబర్స్ ఇచ్చిన, ఇవి ట్యాప్ అయినాయి అని చెప్తే వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ ఇవంతా మానిటరింగ్ అయినాయి, నువ్వు అలా ఊబిలో ఉన్నావు అని చెప్పేసి ఇన్ని విధాలుగా రేపై నా ప్రతి మూమెంట్ అండి, ఇంట్లో మాట్లాడిన ప్రతి కాల్ విన్నారు వాళ్ళు. ఎవ్రీ కాల్ నేను ఒక మాట, నా మిస్సెస్ తోటి ఒక మాట మాట్లాడినా, ఆ మాట ఒక CI నోట్లోకి వెళ్ళి విన్నా. విత్ ఇన్ 1 అవర్ లో ఫోన్ ట్యాప్ అవుతుంది అని అప్పుడు కన్ఫర్మ్ అయింది. అప్పటి నుంచి ఫోన్ వాడడం బంద్ చేసి ఎలక్షన్స్ బిజీలో ఉన్నా. అప్పుడు ఇంతే చిత్రవాద పెట్టేవాడు, ధమ్కీలు, చంపుతామని, తగ్గాలే, డబ్బులన్నా తీసుకో, నీకు అవసరమా, పోలీస్ ఆఫీసర్ల నుంచి ప్రతి వీధి రౌడీ కాడ నుంచి నన్ను బెదిరియాడు. అంటే ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం, ఇట్లా ఊరుకునేది కాదు, వీళ్ళ మీద ఖచ్చితంగా ఫైట్ చేయాలని ఇవాళ ఇక్కడ దాకా తీసుకొచ్చిన. ఇప్పుడు మిమ్మల్ని కాంప్రమైజ్ కావడం కూడా రీసెంట్ గా చాలా సార్లు హరీష్ రావు ప్రయత్నించిండు అనేది ఒక సమాచారం మాకు వచ్చింది, దీనిలో ఎంతవరకు నిజం? ఒక అతను వచ్చిండు నా దగ్గరికి, ఈ ఫోన్ పట్టుకొచ్చిండు, సారు ఈ ఫోన్ లో నీతో మాట్లాడతాడంట, ఈ కేసులన్నీ తీసేసుకో, ఏదన్నా ఉంటే సార్ సెట్ చేస్తాడు నీకు, ఇదంతా అవసరం అయ్యా, నీ జోలికి ఎప్పుడు రాడంట సారు, నువ్వు సార్ జోలికి ఎప్పుడు పోవద్దు, ఇక మనం కాంప్రమైజ్ అయిదాం, దీన్ని క్లోజ్ చేద్దామంటే మీ సార్ని చెప్పుతో కొడతా అని చెప్పిన. ఏం పైసలు ఇస్తానులే, డబ్బు ఇస్తా అన్నాడు, 10 కోట్ల దాకా ఇస్తా అన్నారు. అప్పటికెళ్ళి 10 కోట్లు అది అంతేనా? 10 కోట్ల విలువ ఇది ఇంతేనా? మీ విలువ 10 కోట్లేనా?
విలువ తక్కువనికి నా విలువ ఏం తెలుస్తుంది కానీ నేను రైతులకు వచ్చిన పైసలు కాదు వాళ్ళు ఇచ్చేది, అయినా రక్త కూడు దీని అంత దౌర్భాగ్య స్థితిలో నేను లేను. ఒకవేళ అదే కావాలనుకుంటే శ్రీనివాస్ గారు మీరు చూడండి, ఈ జనానికి వచ్చిన పైసలు ఏదో బీఆర్ఎస్ బొందలకు పెడితే ఈ పాటికి అద్భుతమైన పొజిషన్ ఉండేవాడిని నేను. మరి అలాంటి పని చేయలేదు. మీరు చూస్తున్నారు 1.5 కాలంగా కొట్లాడుతూనే ఉన్నా. నన్ను చాలా మంది చాలా చండాలంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళ భాగవతం బయట పెట్టాలని రిటార్ గా నిలబడ్డా. ఇప్పుడు ఈ కేసును అంటే ఈ కేసు ఎంతవరకు పోయే అవకాశం ఉందా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనే కేసు స్తబ్దుగా ఉంది. ప్రభాకర్ రావు వచ్చే వరకు ఇది ఎందుకు ముందు కదులుతుందా వెనక ఉంటుందా అనేది కొంత స్తబ్దుగా కనబడతా ఉంది. తెలంగాణ ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంది. సో అలాంటి కన్ఫ్యూజన్ ఇది ఈ కేసులో ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రభాకర్ రావు అవసరం లేదు దీంట్లో. రాధాకృష్ణరావు ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఎందుకంటే ప్రణీత్ రావు ఇక్కడ ఉన్నాడు, భుజంగరావు ఇక్కడ ఉన్నాడు. వీళ్ళందరినీ గనక జస్ట్ కస్టడీలో తీసుకుంటే హరీష్ రావు చేసిన భాగవతం మొత్తం చెప్తారు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు చెప్పడానికి. ఎందుకంటే వీళ్ళంతా ఏసీ రూమ్లలో వంటే వీళ్ళ మాటలు విన్న మేము దోమలల్లా జైల్లో వంటున్నాం. ఈ కొడుకులు మేము మా జాబ్ ఏదో మేము చేసుకుంటే ఓ అడ్డమైన టెక్నాలజీ తీసుకొచ్చి మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతుండు అనే ఒక కొలిక్ వచ్చిరండి. ఖచ్చితంగా చెప్తున్నా. దాంట్లో భాగంగానే హరీష్ రావు మీద కేసు అయింది. కేటీఆర్ మీద అవుతుంది అనుకున్నారు, వారిపోయిండు. ఇట్లాంటిది ఒకటి జరుగుతుందని ఆయనకు తెలుసు. అది చంపయిండు. ఇప్పుడు ఈ దొంగ దొరికిండు. సో చక్రధర్ గౌడ్ చాలా రకాల ఇబ్బందులు పెట్టిండు. సో ఆ ఇబ్బందులకు సంబంధించి సో మొత్తానికైతే ఒక కేసు మొత్తానికి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయగలిగిండు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి ప్రజాప్రతినిధి పైన కేసు పెట్టడం అనేది పోలీస్ డిపార్ట్మెంటు ఎన్ని ఆధారాలు ఉంటే పెడుతుంది. సరే ఒక సామాన్య వ్యక్తి లేకపోతే అధికార పార్టీ ఇంకెవరి మీద పెట్టాలంటే ఈజీగా పెట్టగలుగుతుంది. కానీ మాజీ మంత్రి చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పైన ఈరోజు కేసు పెట్టడం అంటే ఎన్ని ఆధారాలు లభించుంటాయి? ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటాడు హరీష్ రావు? ఒకసారి అర్థం చేసుకోండి ప్రజలారా. వీళ్ళను నేను ఎందుకు ప్రతిరోజు కూడా కేవలం కల్వకుంట్ల కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేస్తా అంటే వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అంత దారుణమైనవి, వీళ్ళు చేసినటువంటి పాలన అంత దారుణమైనది. సామాన్యమైన వ్యక్తుల నుంచి, జర్నలిస్టుల నుంచి, రాజకీయ ప్రత్యర్థులను, అనేక బిజినెస్ మ్యాన్స్ అందరినీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీద పెట్టినటువంటి దుర్మార్గులు ఈ కల్వకుంట్ల కాలకీలు. అందుకే వీళ్ళను వదలొద్దు అని చెప్పేసి అందుకే ఒక్కొక్కరి పాపం బండుతూ ఉన్నది. ఇప్పటికీ కూడా ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని పాపం అనొద్దు. ఒకవేళ పాపం అంటే మీకు పాపం తొలగేటట్టే ఉంటుంది, అట్లా ఉంటుంది పరిస్థితి. అందుకే వీళ్ళని పాపం అనొద్దు తెలంగాణ సమాజం అని చెప్పేసి మరొక్కసారి నేను గుర్తు చేస్తూ, చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి నేను స్వయాన ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూస్ నేను టేకప్ చేసిన కాబట్టి ఆయన ఎన్ని ఇబ్బందులకు గురైండో నాకు తెలుసు. ఏ విధంగా ఫ్యామిలీని, సొంత కుటుంబ సభ్యులను, సొంత భార్యని, సొంత కొడుకులను ఏ విధంగా వేధించాడు, తన యొక్క ఆస్తులను ఏ విధంగా అటాచ్ చేసుకున్నారు, ఏ విధంగా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు, ఏ విధంగా రూపాయి లేకుండా ఆయనను కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టారు ఆయన కుటుంబాన్ని. అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకని ఆరాధిస్తే కేవలం హరీష్ రావు తన రాజకీయంగా ఎక్కడ ఈరోజు మునిగిపోతాడనే ఒకే ఒక కారణంతో చక్రధర్ గౌడ్ని ఇబ్బందులకు గురేసిండు. నిజంగా ప్రజానాయకుడైతే, ప్రజలు ఆదరించి ఉంటే, ప్రజలు ఆయన వెనక ఉండి ఉంటే ఈరోజు చక్రధర్ గౌడ్ని ఆ విధంగా ఇబ్బందులు పెట్టేవాడు కాదు, రాజకీయంగా ఎదుర్కొనేవాడు. ఎందుకంటే అక్కడ ఓర్వలేక ఆ ప్రజాదరణ, రైతులు వస్తున్న ఆదరణ కావచ్చు, బీసీలో వస్తున్న ఆదరణ కావచ్చు, గౌడ్లో వస్తున్న ఆదరణ కావచ్చు, అన్ని సామాజిక వర్గాల్లో వస్తున్న ఆదరణ కావచ్చు, అన్నీ ఓర్వలేక ఆయనను అనేక రకాల ఇబ్బందులు పెట్టేసి చాలా రకాలుగా కట్టుబట్టలతోటి ఆయన పాపం ఇల్లు అటాచ్ చేసుకున్నారు, కార్లు అటాచ్ చేసుకున్నారు, సొంత డబ్బులు, బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసారు, అన్నీ సీజ్ చేసి పాపం రూపాయి లేకుండా ఆయనను రోడ్డు మీద పడేసారు పాపం. అయినా కానీ ఆయన ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా పోరాడుతూ ఉన్నాడు ఇప్పటికి కూడా. దానికి హరీష్ రావు ఏమంటా ఉన్నాడు, ప్రభుత్వ కుట్రనా, 1,00,000 కేసులు పెట్టుకో, ప్రశ్నిస్తే కేసులు పెడతావా, ప్రశ్నించిన కేసులు పెట్టరా అని మీద నువ్వు చేసినట్టు లంగా లుచ్చా పనులకు సంబంధించి కేసులు పెట్టిర్రు. తెలుసుకో హరీష్ రావు, నువ్వు చేసినట్టు లంగా లుచ్చా పనులు తెలియదు. అధికారం ఉన్నప్పుడు అట్లా మాట్లాడు, అధికారం దిగిన తర్వాత చక్రధర్ కాళ్ళు పట్టుకొని బతిలాడుకుంటూ ఉండు.
ఇది నీ యొక్క వ్యవహారం అంతే. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అట్లా ప్రవర్తిస్తారు. అధికారం కోల్పోయిన తర్వాత కాళ్ళబేరంకి వస్తారు వీళ్ళంతా కూడా. అందుకే వీళ్ళను నమ్మొద్దు. తెలంగాణ సమాజం బహిష్కరించాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, దయచేసి ఈ కేసును ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి. ఇంకా 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 చాలా రకాల ఎవిడెన్స్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దిశగా అందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.